పెండింగ్ బిల్లులు తక్షణమే చెల్లించాలి చెల్లించాలి మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులు తక్షణమే చెల్లించాలి చెల్లించాలి మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులు తక్షణమే చెల్లించాలి చెల్లించాలి కనీస వేతనం 10,000 రూపాయలు అమలు చేయాలి అమలు చేయాలి ప్రభుత్వం ఇచ్చిన మాట ఏదైతే కనీస వేతనం 10,000 రూపాయలు అమలు చేయాలి అమలు చేయాలి ప్రభుత్వం ఇచ్చిన మాట ఏదైతే ఉందో కనీస వేతనం 10,000 రూపాయలు అమలు చేయాలి అమలు చేయాలి ప్రభుత్వం ఇచ్చిన మాట ఏదైతే ఉందో కనీస వేతనం 10,000 రూపాయలు అమలు చేయాలి అమలు చేయాలి జిందాబాద్ సిఐటియు జిందాబాద్ సిఐటియు వర్ధిల్లాలి మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత ఈ మండలంలో ఉన్న టీచర్ల వేధింపులు మానుకోవాలి మానుకోవాలి మండలంలో ఉన్నటువంటి టీచర్ల వేధింపులు మానుకోవాలి మానుకోవాలి మధ్యాహ్న భోజన కార్మికుల విషయంలో టీచర్ల వేధింపులు మానుకోవాలి మానుకోవాలి మధ్యాహ్న భోజన కార్మికుల విషయంలో టీచర్ల వేధింపులు మానుకోవాలి మానుకోవాలి నశించాలి ప్రభుత్వం మొండి వైఖరి నశించాలి ప్రభుత్వం మొండి వైఖరి ప్రభుత్వం కనీస వేతనం 10,000 రూపాయలు అమలు చేయాలి అమలు చేయాలి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి నిలబెట్టుకోవాలి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి నిలబెట్టుకోవాలి జిందాబాద్ సిఐటియు ఎంఆర్ఓ గారు బయటికి రావాలి రావాలి ఎంఆర్ఓ గారు బయటికి రావాలి రావాలి ఎంఆర్ఓ గారు బయటికి రావాలి రావాలి జిందాబాద్ సిఐటియు వర్ధిల్లాలి మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి నిలబెట్టుకోవాలి కనీస వేతనం 10,000 రూపాయలు అమలు చేయాలి అమలు చేయాలి తక్షణమే పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి విడుదల చేయాలి ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల మధ్యాహ్న భోజన కార్మికులను కలుపుకొని ఇక్కడ గౌరవ మండల రెవెన్యూ అధికారి కార్యాలయంకు రావడం జరిగింది. మరి మధ్యాహ్న భోజన కార్మికుల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం ఏదైతే ఉందో పూర్తిగా జిల్లా సిఐటి పక్షాన తప్పుపట్టడం జరుగుతుంది. గత 6-7 నెలల నుంచి వీళ్లకు పెండింగ్ బిల్లులు ఏవైతే ఉన్నాయో, కోడిగుడ్ల బిల్లులు ఏవైతే ఉన్నాయో, మెను ఛార్జీలు ఏవైతే ఉన్నాయో నెలల తరబడి జాప్యం చేయడం వల్ల మరి వీళ్ళు అప్పులు కుప్పలు చేసి పెట్టుబడి పెట్టి విద్యార్థులకు పౌష్టిక ఆహారం అందిస్తున్న సందర్భంలో మరి ప్రభుత్వానికి ఒకటే సూటిగా అడగదలుచుకున్న సిఐటి పక్షాన మరి మధ్యాహ్న భోజన కార్మికులు ఇళ్లలో ఏమైనా పైసల తోటలు ఇట్లా పెట్టుకున్నారా అని చెప్పి ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నించడం జరుగుతుంది. మరి మిగతా వర్గాలకేమో అధికారులకేమో రైతు బంధు, రైతు బీమా అటువంటి ఎన్నో సంక్షేమ పథకాలకు 100,000 కోట్లు విడుదల చేస్తున్న సందర్భంలో మరి ఇలా మధ్యాహ్న భోజన కార్మికులు నెలల తరబడి వీళ్ళు అప్పులు తెచ్చి కుప్పలు తెచ్చి పెట్టుబడి పెడితే వాళ్ళకి ఎలాంటి ఫలితం లేకుండా తమ శ్రమనే పెట్టుబడిగా తమ శ్రమనే వెట్టి చాకిరీగా చేస్తున్నా కూడా ఈ సిగ్గుమాలిన ప్రభుత్వాలు కార్మికుల విషయంలో స్పందించకపోవడం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. మరి ఇలా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు మేము అధికారంలోకి వస్తే మధ్యాహ్న భోజన కార్మికులకు కనీస వేతనం 10,000 రూపాయలు అమలు చేస్తామని చెప్పి ఇప్పటికీ 18 నెలలు కావస్తున్నా మరి రేపు మాపు అయితే 2 సంవత్సరాలు పూర్తి కావస్తున్నా కూడా మరి మధ్యాహ్న భోజన కార్మికులకు మీరు ఇస్తున్న కనీస వేతనం కూడా ఎక్కడా కనబడడం లేదు. అదే సందర్భంలో మరి మండలంలో కూడా మధ్యాహ్న భోజన కార్మికుల విషయంలో మరి మండలంలో పనిచేస్తున్నటువంటి హెడ్ మాస్టర్లు కానీ, టీచర్లు కానీ, ఉపాధ్యాయులు కానీ వాళ్ళని తీవ్రంగా మానసికంగా ఒత్తిడి చేయడం అనేది ఏదైతే ఉందో జిల్లా సిఐటి పక్షాన పట్టడం జరుగుతుంది. ఇప్పటికైనా టీచర్లు మధ్యాహ్న భోజన కార్మికుల పట్ల వేధింపులు మానుకోకపోతే పెద్ద ఎత్తున ఈ జిల్లాలో కూడా కలెక్టర్ కార్యాలయం ముందు నిరవధిక సమ్మెకు కూడా వెనకడుగా వేయని చెప్పి ఇప్పటికైనా ఈ టీచర్లు ఎవరైతే ఉన్నారో ఈ మండలంలో కానీ జిల్లాలో ఉన్న మండలంలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఈ మధ్యాహ్న భోజన కార్మికుల విషయంలో మీలో కూడా మార్పు రాకపోతే మాత్రం ఈ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున తీసుకువెళ్ళడానికి కూడా జిల్లా సిఐటిగా వెనకడుగా వేయదని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ మధ్యాహ్న భోజన కార్మికులకు కనీస మర్యాద కూడా ఇవ్వకుండా వాళ్ళ ఇష్టానుసారంగా వేధింపులు చేయడం అనేది వాళ్ళని మానసికంగా కృషించడమే అవుతుంది తప్ప దీన్ని సిఐటిగా తప్పుపట్టడం జరుగుతుంది. ఇప్పటికైనా వేధింపులు మానుకోవాలి. ముఖ్యంగా ఈ డిమాండ్లలో ఏదైతే ఉందో ప్రధాన డిమాండ్ ఈ టీచర్లు వేధింపులు మానుకోకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఉద్యమాన్ని తెరలేత్తని చెప్పి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వం ఇప్పటికైనా మధ్యాహ్న భోజన కార్మికులకు తక్షణమే పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి. మీరు ఇస్తాన కనీస వేతనం అమలు చేయకపోతే మాత్రం ఈ వారం 10 రోజులలో పూర్తి స్థాయిలో వాళ్ళ పెండింగ్ లేకుండా బిల్లులు పడకపోతే మాత్రం నిరవధిక సమ్మెలకు పోతామని చెప్పి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని
హెచ్చరించడం జరుగుతుంది. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు. తక్షణమే బిల్లులు చెల్లించాలి, చెల్లించాలి. తక్షణమే బిల్లులు చెల్లించాలి, చెల్లించాలి. కనీస వేతనం 10,000 రూపాయలు అమలు చేయాలి, అమలు చేయాలి. కనీస వేతనం 10,000 రూపాయలు అమలు చేయాలి, అమలు చేయాలి.